చిన్న నేను ఈరోజు అద్భుతమైన పని చేశాను తెలుసా? ఏంది? ఒక మంచి డీల్లో ఆన్లైన్ కూపన్ ఇన్స్టోర్ కూపన్ కలిపి ఒక మంచి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ కొన్నా. నువ్వు ఎలాగ ఇవ్వవు నా బర్త్డేకి గిఫ్ట్, సో నేనే కొనుక్కున్నా. అసలు నువ్వు చేసిందే ఓ తెలివి తక్కువ పని. ఎందుకు? అసలు అన్ని కూపన్లు యాడ్ చేసుకుంటే నేను అసలు నీకు ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ అవసరమా? అంటే బర్త్డే కదా, బర్త్డేకి అయినా సరే నీకు అవసరం లేనిది వాడు ఎంత ఆఫర్ ఇచ్చినా మనం కొన్నాము అంటే మన దగ్గర వాడు ఖర్చు పెట్టించాడు అని అర్థం. సో బేసిక్గా నువ్వు నష్టపోయినావు, ఎందుకంటే నీకు అవసరం లేని వస్తువు ఇప్పుడు కొనుక్కున్నావు కాబట్టి. అది నీ తెలివి, అర్థమైందా? అదేం లేదు, నేను చేసిన తెలివైన పని. ఎంత మంచి డీల్ అసలు రాదు తెలుసా హ్యాండ్ బ్యాగ్. అసలు ఇప్పుడు నీకు తెలివే లేదని, నువ్వు చేసిన పని తెలివి తక్కువదని నేను ప్రూవ్ చేస్తే నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. నీ తెలివితేటలు ఎంతో తెలుసుకుందాం. అడుగు చూద్దాం. నువ్వు ఏది పడితే అది అడుగుతావేమో, నాకు తెలియాలని రూల్ లేదు కదా. అది అంత అవసరం లేదు. నేను ఇప్పుడు సింపుల్ గా ముందు నేను క్వశ్చన్ చెప్తాను, నేను చెప్పిన క్వశ్చన్ బట్టి నువ్వు ఆన్సర్ చెప్పాలా వద్దా అని డిసైడ్ చేసుకో. నువ్వు చెప్పకూడదు అని అనిపించింది అనుకో, ఏంటి ఈ పోటీలో లేనని చెప్పేసి. ఓకే డన్, అడుగు. ఓకే, సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, నీకు తెలిసిన నీళ్ళల్లో ఉండే ఒక 5 జీవాల పేరు చెప్పు. నీళ్ళలో ఈజీ. చేప, సొరచేప, తిమింగలము, నీటి ఏనుగు, నీటి మొసలి. 5 చెప్పాను. నువ్వు ఇంకా 5 చెప్పు చూద్దాము. నేను అప్పుడు 5 చెప్పాలి, నువ్వు చెప్పినవే వేసుకోవచ్చు కదా. నువ్వు వేరేవి చెప్పాలి, నువ్వు చెప్పినవి కాకుండా నేను వేరే చెప్పాలి. 5 నీళ్ళలో ఉండేటివి. ఓకే, సింపుల్. ఫస్ట్ది కప్ప, సెకండ్ది కప్ప వాళ్ళ అమ్మ, కప్ప వాళ్ళ నాన్న, కప్ప వాళ్ళ అక్క, కప్ప వాళ్ళ చెల్లి. 5 ఉన్నాయి.